వెల్కమ్ టు మూవీ మిక్చర్. సౌందర్య కన్నడ కస్తూరి అయినా తెలుగు అమ్మాయిగానే రిజిస్టర్ అయింది. అనుష్కను మన స్వీటీ అంటూ ఓన్ చేసుకున్నారు ఇక్కడ ఆడియన్స్. ఇక రష్మికను నేషనల్ క్రష్ ట్యాగ్ ఇచ్చి టాప్లో కూర్చోబెట్టారు. మరి నెక్స్ట్ టాలీవుడ్ గర్ల్గా స్థిరపడే ఆ శాండల్వుడ్ చిన్నదెవరు? ఆ ఇద్దరు భామలకే ఆ ఛాన్స్ ఉందా? అనుష్క, రష్మిక, పూజ పేరుకు కన్నడ కస్తూరిలే అయినా టాలీవుడ్లోనే వీళ్ళు ఫేమస్. కర్ణాటక వీరికి జన్మనిచ్చిన ప్రాంతం అయితే కావచ్చేమో, కానీ వీరికి యాక్ట్రెస్గా పునర్జన్మను ప్రసాదించింది మాత్రం తెలుగు ఇండస్ట్రీనే. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో తెలుగు అమ్మాయిగా మారిన బ్యూటీ మన స్వీటీ అనుష్క. సూపర్తో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు ఘాటీ వరకు కొనసాగుతోంది. సౌత్కే క్వీన్ని చేసింది. పొడుగు కాళ్ళ సుందరి పూజాకు క్రేజీ ఆఫర్స్ తో పాటు స్టార్ డమ్ కట్టబెట్టింది కూడా టీ-టౌనే. కానీ టాలీవుడ్ గర్ల్ ట్యాగ్ వద్దనుకుని వదిలేస్తోంది. చలో అంటూ కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన రష్మికను నేషనల్ క్రష్ చేసిన ఘనత మనదే. వరుస ఆఫర్స్ తో పాటు హిట్స్ ఇచ్చి సౌత్ టు నార్త్ టాప్ హీరోయిన్ గా కూర్చోబెట్టారు. కృతి శెట్టి, నేహా శెట్టిలు ఇక్కడి ఆడియన్స్ కు చేరువయ్యారు. కానీ వీళ్ళంతా కాదు. ఇలా కన్నడ కస్తూరిలిచ్చిన స్ఫూర్తితో ఎంతో మంది భామలు తెలుగు అమ్మాయిలుగా స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరారు రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో హిట్ 3తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఈ భామలు ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేస్తున్నారు. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినా సరే నెక్స్ట్ గట్టి ఫిల్మే పట్టేసింది రుక్మిణి. ఎన్టీఆర్ నీల్ చిత్రంలో ఆమె ఫీమేల్ లీడ్ అని కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక శ్రీనిధి మెల్లిగా ఎలాగోలా బతికేయడానికి రాలేదు. టాలీవుడ్ గర్ల్ ట్యాగ్ తీసుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. హిట్ 3తో హిట్ అందుకున్న ఈ భామ నెక్స్ట్ తెలుసు కథతో రాబోతోంది. అలాగే త్రివిక్రమ్ వెంకీ సినిమాలో ఆల్మోస్ట్ శ్రీనిధినే ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి ఈ ఇద్దరు భామల్లో నెక్స్ట్ టాలీవుడ్ ని రూల్ చేసే ఆ శాండల్వుడ్ క్వీన్ ఎవరవుతారో, వీళ్లను ఇక్కడ అమ్మాయిలుగా ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారో లేదో వెయిట్ అండ్ వాచ్. కోలీవుడ్ దర్శకులను సూర్య దూరం పెడుతున్నాడా? వరుస ఫెయిల్యూర్స్ అతన్ని అలా మార్చాయా? సౌత్ లో మరింత మార్కెట్ పెంచుకునేందుకు ప్లాన్స్ రెడీ చేశాడా? నెక్స్ట్ టాలీవుడ్, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడా? కంగువా, రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తనకన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథ్, శివకార్తికేయన్ అవలీలగా 100 కోట్లు 300 కోట్లు కొట్టేస్తూ ఉంటే తను మాత్రం 200 కోట్ల మార్కు దాటడానికి నానా తంటాలు పడుతున్నాడు. గజనీతో సౌత్ కే ఫస్ట్ 100 CR చూపించిన ఈ వర్స్టైల్ యాక్టర్ రెట్రోతో మొదట్లో హైయెస్ట్ కలెక్షన్స్ చూసినప్పటికీ లాంగ్ రన్ లో దెబ్బతింది. ఆడియన్స్ ఏ సినిమాలకు పెద్దపీట వేస్తారో గ్రహించిన సూర్య అటుగా మూవ్ అవుతున్నాడు. సౌత్ లో మార్కెట్ పెంచుకోవాలన్నా, పాన్ ఇండియా లెవెల్లో రేంజ్ పెరగాలన్నా లోకల్ బాయ్స్ తోనే కాదు అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. అలా మొదలుపెట్టిన ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి కూడా. ఇటీవలే సూర్య 46తో టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరికి ఛాన్స్ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల టచ్ లోకి వచ్చేశాడు. ఇప్పటికే డబ్బింగ్ చిత్రాలతో కాస్తో కూస్తో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సూర్య ఇప్పుడు మరింతగా మార్కెట్ పెంచుకునేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో కరుపు కంప్లీట్ చేసిన సూర్య ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమాతో పాటు మరొక మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈసారి మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ ను లైన్ లో పెట్టినట్టు సమాచారం. రోమన్ చామ్, ఆవేశం తదితర చిత్రాలతో భారీ సక్సెస్ అందుకున్న జీతూతో సూర్య 47 ఫిక్స్ అయినట్టు కోలీవుడ్ టాక్. ఇందులో హీరోయిన్ గా నజ్రియాను ఫైనల్ చేయనున్నారట. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. లోకల్ దర్శకులను కాస్త పక్కన పెట్టి యంగ్ అండ్ డైనమిక్ నాన్ కోలీవుడ్ దర్శకులతో వర్క్ స్టార్ట్ చేసిన సూర్య మార్కెట్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. బాలీవుడ్ లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ఫిల్మ్ మేకర్స్ నానా హైరాణ పడుతున్నారు. చిన్న సినిమాలు అనుకుంటే పొరపాటు, బిగ్ హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలది కూడా ఇదే సిచ్యువేషన్. అందుకే ఆడియన్స్ ఫుట్ ఫాల్ పెంచేందుకు మ్యాజిక్స్, జిమ్మిక్స్ చేస్తున్నారు నార్త్ మేకర్స్. చిన్న సినిమాలకి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు టికెట్స్ పై డిస్కౌంట్లు, ఆఫర్లు లాంటి తాయిలాలను ప్రకటించారు అనుకుంటే చోటా ఫిల్మ్ మేకర్స్ ఏదో తిప్పలు పడుతున్నారని అనుకోవచ్చు. కానీ పెద్ద సినిమాలకు కూడా ఇదే పరిస్థితి తలెత్తితే? అవును, ప్రస్తుతం ఇలాంటి జిమ్మిక్లే చేస్తోంది బాలీవుడ్. థియేటర్లకు ప్రేక్షకుడిని రప్పించేందుకు నానా అవస్థలు పడుతోంది. కొత్త వారితో మోహిత్ సూరి తెరకెక్కించిన సయారాకు ఇలాంటి ఆఫర్లే ప్రకటించింది యశ్రాజ్ ఫిల్మ్స్. టికెట్స్ పై 50% డిస్కౌంట్ అప్ టు 200 అంటూ అనౌన్స్ చేసి సక్సెస్ అయింది. మౌత్ టాక్, పాజిటివ్ రెస్పాన్స్ వల్ల మంచి కలెక్షన్స్ అందుకుని 581 కోట్లను క్రాస్ చేసి ఇండియన్ సినీ చరిత్రలో హైయెస్ట్ గ్రాసింగ్ లవ్ స్టోరీ మూవీగా నిలిచింది. అజయ్ దేవ్గన్, మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2కి సయారా తరహాలోనే ఓ ఆఫర్ ప్రకటించారు మేకర్స్.
ఒక్క టికెట్ కొంటే మరొక టికెట్ ఫ్రీ అంటూ జనాలకు ఎరేసిన సినిమా బాగోకపోతే కోట్లు ఇస్తామన్న దేకను గాని దేకరు అని ప్రూవ్ చేశారు. ఇక సితారే జమీన్ పర్ కోసం టికెట్ ప్రైస్ పెంచకుండా రిలీజ్ చేశాడు అమీర్ ఖాన్. ఇప్పుడు భాగి 4 మూవీ కోసం కూడా ఇలాంటి స్ట్రాటజీని అప్లై చేశారు మేకర్స్. సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న రోజున ఆడియన్స్ ఫుట్బాల్ పెంచేందుకు టికెట్ పై 50% డిస్కౌంట్ ని అనౌన్స్ చేసింది. యాక్షన్ ప్యాక్డ్ లవ్ స్టోరీ అంటూ వైలెంట్ చిత్రాన్ని వడ్డిస్తున్నాడు కన్నడ డైరెక్టర్ ఏ హర్ష. ఇప్పటి వరకు సౌత్ సినిమాలను రీమేక్ చేసి భాగి నుండి భాగి 3 వరకు హిట్ కొట్టేసి ఫ్రాంచైజీ అంటూ కలరింగించుకుంటున్న టైగర్ ష్రాఫ్ వరుస ఫ్లాపులతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న టైంలో భాగి 4 అంటూ మరొక సౌత్ వంటకాన్ని రెడీ చేశాడు. 2013లో భరత్ హీరోగా తమిళంలో వచ్చిన 555కి రీమేక్ ఇది. ఇంకా వైలెన్స్ పెంచి తెస్తున్నాడు. ప్రేక్షకులు థియేటర్లకు రారనుకున్నారో, సౌత్ సినిమాల దండయాత్ర వల్లనో ఏమో కానీ పబ్లిసిటీ స్టంట్ కింద ఫస్ట్ డే టికెట్ పై 50 ఆఫర్ అంటూ ప్రకటించారు. మరి బీటాన్ ఆడియన్ యూజ్ చేసుకుంటారో లేక సన్ ఆఫ్ సర్దార్ 2లా తిప్పి కొడతారో చూడాలి. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కు జరిగిన మ్యాజిక్ ను ఈ ఇయర్ కూడా రిపీట్ చేయాలి అనుకుంటున్నాడు. అది కూడా సేమ్ డైరెక్టర్ తో. ఈసారి మరింత మ్యాడ్, యాటిట్యూడ్, రూత్లెస్ కింగ్ గా రాబోతున్నాడు అభినయ చక్రవర్తి బాద్షా. మ్యాక్స్ తో హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్న కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నెక్స్ట్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీలను రెడీ చేస్తున్నాడు. తనకు విక్రాంత్ రోనా, మ్యాక్స్ తో మంచి హిట్ ఇచ్చిన అనూప్ భండారీ, విజయ్ కార్తికేయులకు మరోసారి తనను డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం మార్క్ షూటింగ్ కంప్లీట్ దశకు చేరుకుంది. కిచ్చా 47 గా తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. కిచ్చా బర్త్డే సందర్భంగా మార్క్ అనే టైటిల్ రివీల్ చేశారు. మ్యాడ్, యాటిట్యూడ్, రూత్లెస్ కింగ్ అంటూ వాటిలో ఫస్ట్ లెటర్లతో మార్క్ అని క్రియేట్ చేసి చివరకు అజయ్ మార్కండేయ అనే నేమ్ రివీల్ చేశారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాయి తమిళ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్, కిచ్చా క్రియేషన్స్. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కు పుష్ప 2 ధాటిని తట్టుకుని మ్యాక్స్ హిట్ అందుకోవడంతో మళ్లీ ఈ సినిమాను ఈ ఇయర్ డిసెంబర్ బరిలోనే దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు. 60% షూటింగ్ కంప్లీట్ కాగా అక్టోబర్న విడుదల కాబోతుంది. విక్రాంత్ రోనాతో తన కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిపిన అనూప్ భండారీతో మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు కిచ్చా. భిల్లా రంగా భాష అనే ఫిల్మ్ చేస్తున్నాడు. ఏప్రిల్లో స్టార్ట్ అయిన ఈ సైన్స్ ఫిక్షనల్ స్టోరీ నుండి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. క్రీస్తు శకం 2209లో స్టోరీగా ప్రెజెంట్ చేస్తున్నాడు డైరెక్టర్. హనుమాన్ నిర్మించిన టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా రూపుదిద్దుకోబోతుంది. అనౌన్స్మెంట్ డే నుండి క్యూరియస్ కలిగిస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. అది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్. తనకు మంచి హిట్స్ ఇచ్చిన దర్శకులను బిలీవ్ చేసి ఛాన్స్ ఇచ్చిన కిచ్చా సుదీప్ నమ్మకాన్ని ఆ దర్శకులు నిలబెట్టుకుంటారో లేదో చూడాలి. హీరోకి విలన్ బర్త్డే విషెస్ చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? మేనల్లుడుతో సినిమాను ప్లాన్ చేశాడు ఓ స్టార్ హీరో. ఇంతకీ అతనెవరు? కిష్కింధపురి వాయిదా వేసినట్లు వేసి యూటర్న్ తీసుకుందా? ఈ డీటెయిల్స్ ఈ ఫిల్మీ రౌండప్ లో చూద్దాం. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఓజీ నుండి సర్ప్రైజ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. విలన్ చేత హీరోకు బర్త్డే విషెస్ చెప్పించాడు సుజిత్. ఈ సినిమాతో టాలీవుడ్ కి విలన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు బాలీవుడ్ వన్స్ అపాన్ ఏ టైమ్ రొమాంటిక్ బాయ్ ఇమ్రాన్ హష్మీ. ఓజీ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. మల్టీ టాలెంటర్ విజయ్ యాంటోనీ తన మేనల్లుడు అజయ్ దీశంతో సినిమాను తీస్తున్నాడు. పూకీ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. జెన్జెట్ పదాల్లో ఒకటైన పూకీ అంటే డార్లింగ్ అని అర్థం. రీసెంట్లీ షూటింగ్ స్టార్ట్ కాగా తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. రాక్షసుడు తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి జోడీ కడుతున్న ఫిలిం కిష్కింధపురి. తొలుత ఈ సినిమాను సెప్టెంబర్ 12న రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ సడన్లీ 1 డే పోస్ట్ పోన్ చేసుకుంది. సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తామని పోస్టర్ వదిలి ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకుని సెప్టెంబర్ 12నే తీసుకొస్తుంది.